అంతన్నారు ఇంతన్నారు కాటేరమ్మ కొడుకులని ఆకాశానికి ఎత్తేశారు. ఆరెంజ్ అంటే ఓ రేంజ్ లో ఉంటుందని డీజేలు పెట్టారు, జేజేలు కొట్టారు. అన్నట్టే తొలి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ మీద రాయల్ విక్టరీ కొట్టారు. దాంతో 300 పక్కా అంటూ బాకాలు కొట్టారు. అంతే, కథం, టాటా, గుడ్ బై. పాయింట్ల పట్టికలో పైనున్న వాళ్ళు వరుస పరాజయాలతో ఒక్కసారిగా కింద పడిపోయారు. ఆ తర్వాత ఇక పుంజుకోలేకపోయారు. ముక్కి మూలిగి 3 గెలిచారు. ప్లే ఆఫ్స్ రేస్ నుంచి తప్పుకొని అస్సాం రైలు ఎక్కారు. కనీసం అభిమానులు మనసు గెలుచుకోలేకపోయారు. కోకొట్టపల్లి క్లాసెన్, హయత్ నగర్ హెడ్, అంబర్పేట అభిషేక్, నిప్పులాంటి నితీష్ రెడ్డి ఎవరూ ఏం చేయలేకపోయారు. ఆరెంజ్ ఆర్మీ ఆట ఏ రేంజ్ లోనూ సాగలేదు. పాపం కావ్య మారన్ వీళ్ళ ఆట చూసి సిగ్గుపడింది. అభిమానులు బాగా హర్ట్ అయ్యారు. కాటేరమ్మ కొడుకులు కాదు, పోలేరమ్మ మనుషులు కాదు, అంతా శాతగాని కొడుకులంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2020 సీజన్ లో డిఫెండింగ్ రన్నర్ అప్ సన్ రైజర్స్ హైదరాబాద్ పోరాటం ముగిసింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో ఉప్పల్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. సరిగ్గా సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ సమయానికి భారీ వర్షం రావడంతో మ్యాచ్ కు అంతరాయం కలిగింది. వర్షం ఆగిపోయినా మైదానం మొత్తం చిత్తడిగా మారిపోయింది. దాంతో కాసేపు వేచి చూసిన అంపైర్లు మ్యాచ్ ను కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఈ నిర్ణయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ అవకాశాలు ఆవిరయ్యాయి. ఈ మ్యాచ్ గెలుచుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ కు కాస్తో కూస్తో ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉండేవి. వర్షం కారణంగా రద్దవడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఖాతాలో ఓ పాయింట్ చేరింది. దీంతో 11 మ్యాచ్ల్లో ఆరెంజ్ ఆర్మీ 3 విజయాలతో 7 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచింది. చివరి 3 మ్యాచ్ల్లో గెలిచిన ఆరెంజ్ ఆర్మీ ఖాతాలో 13 పాయింట్స్ చేరతాయి. సన్ రైజర్స్ పేలో ప్రదర్శనతో అభిమానులు తీవ్ర ఆవేదనకైతే గురవుతున్నారు. నెక్స్ట్ సీజన్ బెటర్ లక్ అని చెప్తున్నారు. మరి ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.